ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సిస్టర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ మ్యారేజ్ సిరీస్ పార్ట్ 4. సో నా ముందు 3 వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇదేంటంటే మా చెల్లి మ్యారేజ్ సిరీస్ అనమాట. ఇది 4th వీడియో. సో ఇదేంటంటే మ్యారేజ్ షాపింగ్ డే. సో మేమందరం మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము, 10కి అట్లా స్టార్ట్ అయిపోయాము. షాపింగ్ కదా అని చెప్పి గోల్డ్ అండ్ క్లాత్ షాపింగ్ తీసుకోవాలండి. ఫస్ట్ గోల్డ్ షాపింగ్కి వెళ్ళిపోయాము. సో ఇది ఈజీ అవుతుంది కదా, మన బట్టల షాపింగ్ కన్నా ఇదే ఈజీ అని చెప్పి ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళిపోయాము. సో వాళ్ళేమో చెల్లికి తాడు అండ్ షార్ట్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నారు. సో అదంతా అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా టౌన్లో ఉన్న షాప్స్ అన్నీ చూసామండి. మెయిన్గా పెళ్లి పట్టు శారీ కదా మనకు కావాల్సిందే అని చెప్పి అన్నీ తిరిగాము. ఎందుకు ఆ రోజు అసలు మాకు సెట్ అవ్వలేదండి. అసలు ఎన్ని షాప్స్ చూసామో, ఫస్ట్ టైం అనుకుంటా మేము అంతా తిరిగిన, ఏం సెట్ అవ్వకుండా ఎప్పుడు తిరిగి రాలేదు. బట్ ఆ రోజు తీసుకోకుండానే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరూ. మెయిన్గా పెళ్లి కూతురు అయితే అసలు వెళ్ళిపోదాం, నా వల్ల కాదని చెప్పింది. బికాజ్ ఎందుకో తనకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది అప్పటికే. నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు ఫీవరేనండి. పెళ్ళి ముందు వరకు ఫీవరే. అదంతా క్లియర్గా ఏంటో నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. సో ఇంకా ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ వర్షము. ఇంకా నెక్స్ట్ డే ఏమో చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా చూద్దామని చెప్పి కాజువాక్లో ఉన్న షాప్స్కి వెళ్ళామండి. వెళ్ళి తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళాము. కొన్ని బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి ఇవ్వడానికి వెళ్ళాము. అసలు ఎంత తిరిగామండి బాబు. షాపింగ్ అంటే అసలు అమ్మాయిలు పెళ్ళిళ్ళంటే ఇంతే కదా, షాపింగ్కి టైలర్ దగ్గరికి తిరగడమే సరిపోద్ది టైం అంతా. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంక అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. అంటే పెళ్ళి బట్టలు తీసుకుంటాం కదా, పెట్టుబడి బట్టలు. సో అవన్నీ ఎవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పి మమ్మీ మొత్తం అన్నీ రాసుకొని పెట్టేసుకుంది. ఎవరికాలు ప్యాక్ చేసి నేమ్స్ రాసేసుకుంది. ఈజీగా అవుతుంది ఆ రోజు ఇవ్వడానికి, హడావిడి లేకుండా అని చెప్పి. ఎవరికి మర్చిపోకుండా ఇవ్వాలి కదా, సో అవన్నీ పెట్టేసుకుంది అనమాట. అవన్నీ చూస్తున్నాం మేము. అండ్ యాక్చువల్గా మేము హల్దీ అండ్ సంగీత్ రిసార్ట్లో ప్లాన్ చేసుకున్నామండి. అది 16th and 17th చేసుకున్నాము. సాటర్డే అండ్ సండే వచ్చింది కదా అని చెప్పి. బట్ మా చెల్లికి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. చాలా సీరియస్ అయిపోయింది. అసలు హాస్పిటల్లో జాయిన్ అయింది 4 days వరకు. సో దానివల్ల మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మొత్తం డిసప్పాయింట్ అందరం. అసలు ఏంటి ఇంత చేసుకుంటున్నాము, 2 మిస్ అయిపోయామే అన్నట్టు. బట్ ఇట్స్ ఓకే, తన హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి లైట్ తీసుకున్నాము. సో ఇదేంటంటే రాఖీ ముందు రోజు నైట్ వీడియో ఇది. మేము నెక్స్ట్ డే రాఖీ అని చెప్పి రాఖీ కొనడానికి వెళ్ళాము. ఎందుకంటే మా తమ్ముడు అండ్ అన్నయ్య అందరూ ఉన్నారు. సో మా తమ్ముడు ఇండియాలో ఉండంటే అవుట్ ఆఫ్లో ఉంటాడు, బట్ పెళ్ళి కోసమని వచ్చాడు. సో ఎన్ని ఇయర్స్ తర్వాత కడుతున్నాం అని చెప్పి హ్యాపీగా ముందు రోజు రాఖీ కొనడానికి వెళ్తే తిరిగి బయటకు వచ్చేసరికి అక్క కార్ స్టార్ట్ అవ్వలేదు అన్నాడు. ఇంకా దాన్ని తోసి ముందుకి వెనక్కి తిప్పలు పడ్డామండి. మొత్తానికి ఇంటికి వచ్చేసాము. కారు వదిలేసి వచ్చేసాము మేమైతే. ఇంకా నెక్స్ట్ డే రాఖీ రోజు అనమాట ఇది. సో ఇంకా రాఖీ కడుతున్నాం అందరికీ. ఎట్లా చేసామంటే రాఖీ సినిమాలో ఎన్టీఆర్లా చేసాము అన్ని లాస్ట్కి. సో ఇంత చేసాక కూడా వాడు మాకు ఏమిస్తాడని వెయిట్ చేస్తే లాస్ట్కి ఏమో ఫేక్ నోట్స్ మొత్తం తీసి ఇదిగోండి మీకోసం తెచ్చా అని చెప్పి చూపిస్తున్నాడు. అసలు లిటరల్లీ మేము షాక్ అయిపోయాము. మాకు అలాంటి గిఫ్ట్ ఏం వద్దురా బాబు అని చెప్పి మేము ఇంకోటి వదిలేసాము. సో అట్లా అయిందనమాట మా రాఖీ అండ్ పెళ్లి షాపింగ్ డే. బట్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయ్యాయి. బట్ ఇట్స్ ఓకే, దేనికన్నా మంచిగా అని తీసుకోవాలి అని చెప్పి మేము కూడా వదిలేసాము. బట్ ఎంజాయ్ అయితే చాలా చేసామని ఇంటి దగ్గర ఎంజాయ్ చేసాం ఫుల్గా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మా హల్దీ వీడియో వస్తుంది, అండ్ పెళ్లి కూతురు చేసిన వీడియో, అండ్ ఫైనల్గా మ్యారేజ్ వీడియో కూడా వస్తుంది. సో ప్లీజ్ అంటే మా వీడియోస్ అన్నీ చూడండి. సో ఇంక ఇదేంటంటే ఆ రోజు నైట్ కజిన్స్ అందరూ ఉంటే నిద్రపోం కదా, సో మేము ఇట్లాంటి ఎడిటింగ్ అన్నీ చేసుకున్నామన్నమాట. ట్రై చేసాం ఈ వీడియోస్ అన్ని. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ కార్డ్ వీడియోస్ అన్నీ ట్రై చేసాము. సో ఇంకా మిగతా వీడియో కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.